హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మిరియాల చేనుకైతే రావడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారా? ఇదైతే మా మిరియాల తోట. చూడండి, చూస్తున్నారు కదా? ఓకేనండి. మిరియాలు తీయటానికైతే నిచ్చెన అయితే చెట్టు దగ్గర ఇలా కట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా? నిచ్చెన అయితే మా నాన్నగారు అయితే నిచ్చెన కడుతున్నాడు. చూస్తున్నారా? చూడండి, చూస్తున్నారు కదా? ఇదన్నీ మిరియాల తోట అనమాట. అది కనిపిస్తుంది కదా, అది సిల్వర్ చెట్లు అనమాట. సిల్వర్ చెట్టు దగ్గర అప్పుడు చిన్న మొక్క, మిరియాల మొక్క నాటిస్తాం అనమాట. నాటిస్తే అలాగా కొంచెం పెద్ద మొక్క అయ్యి అలాగా పైన చెట్టుకు అయితే మొత్తం ఎక్కుతాయి అనమాట మిరియాలు. చూడండి, ఈ విధంగా చూడండి. మా నాన్నగారు అయితే కడుతున్నాడు నిచ్చెన. చూస్తున్నారు కదా? చూస్తున్నారా? ఈ విధంగా అయితే దాపా కట్టేసుకొని చెట్టు దగ్గర మిరియాలు అయితే తీయాలన్నమాట. మిరియాలు తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. చూస్తున్నారా? మనం పట్టుకోవడానికి కూడా మనకు సపోర్ట్ ఏమి ఉండదన్నమాట. చెట్టు దగ్గర ఒక చేతు నిచ్చెనకు పట్టుకొని ఒక చేతి అయితే మిరియాలు తెంపుకోవాలన్నమాట. తెంపేసి కింద అయితే పడేయాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పైకి ఎక్కినదో తోటకి. చూస్తున్నారా? నిచ్చెన అయితే ఈ విధంగా కట్టేసుకొని మిరియాలు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ సంవత్సరం అయితే మిరియాలు చాలా తక్కువ అయితే వచ్చాయన్నమాట. మిరియాలు అయితే ఎక్కువ రాలేదు, పలసగా వచ్చిందనమాట మిరియాలు. అలాగని చెప్పేసి పలసగా వచ్చింది కదా, ఇంకా లేట్ చేసామనుకో పండిపోతుంది అనేసి మిరియాలు అయితే తీసిస్తున్నాం అనమాట. చూడండి, ఈ విధంగా మిరియాలు తీసుకోవాలన్నమాట. తీసిన తర్వాత అయితే కిందకి పడేసుకోవాలి. చూస్తున్నారా? మిరియాలు ఇలా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా? ఓకేనా? లేదు, అసలు మిరియాలు అయితే అస్సలు రాలేదు. చూస్తున్నారా? మిరియాలు ఎక్కడ కూడా సరిగా కనిపించట్లేదు, ఎక్కడో ఒకటి ఉన్నాయన్నమాట. చూస్తున్నారా? అట్టి ఆకులే కనిపిస్తున్నాయి తప్ప మిరియాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. అలా చూడండి, ఆ ఆకుల దగ్గర మిరియాలు అయితే అస్సలు ఒక్కటి కూడా కనిపించట్లేదు. లోపల అయితే ఉన్నాయన్నమాట. లోపల ఉన్న దగ్గర ఆకులు అలాగే సైడ్ చేసుకుంటూ మెల్లిగా అయితే తీస్తున్నాను నేనైతే. చూడండి, మా నాన్నగారు అయితే పైన ఉన్నాడు. చూసారా? చాలా పైకి అయితే ఎక్కేసాడు అనమాట. ఆ పైనుంచి కిందకి మెల్లిగా తీసుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదా? ఈ విధంగా అయితే మిరియాలు అయితే సేకరించాలన్నమాట. చూస్తున్నారా? చెట్లు అయితే అంత పైకి ఎక్కేసింది. సిల్వర్ చెట్ల దగ్గర చూడండి పైన ఎలా ఎక్కేసాయో. సిల్వర్ చెట్టు అయితే కనిపించట్లేదు. పైన చిగుర్లు ఉన్నాయి కదా, చిగుర్లు మాత్రమే కనిపిస్తుంది. చూడండి, ఓకేనా? ఇవైతే మిరియాల చెట్టు చూస్తున్నారు కదా. మిరియాల ఆకులు అయితే చూస్తున్నారా? కొంచెం తమలపాకు ఉంటుంది కదండి, తమలపాకులాగే ఉన్నాయన్నమాట ఆకులు అయితే. చూస్తున్నారు కదా? సేమ్ తమలపాకులాగానే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూస్తున్నారు కదా మిరియాల తోట అయితే. చూస్తున్నారు కదా? మిరియాలు అయితే కింద తీస్తున్నాం అనమాట. పైనుంచి కిందకి అలాగే పడేస్తున్నాము. చూడండి, కింద చూడండి. ఈ నల్ల మిరియాల వల్ల అయితే చాలానే ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం లాంటి వాటికి మంచిగా అయితే పనిచేస్తాయి అన్నమాట ఈ మిరియాలు. ఇక్కడైతే బాగా ఉన్నాయి. కొన్ని దగ్గర అయితే బాగా కనిపిస్తున్నాయి, కానీ కొన్ని చెట్లకి అయితే అసలు కనిపించట్లేదు. నేనైతే కిందన ఉన్నాయి అయితే మెల్లిగా అయితే తీస్తున్నాను. చూడండి, కింద నుంచి తీస్తున్నాను అనమాట. నేనైతే పైకి అయితే ఎక్కలేదు ప్రజెంట్ అయితే. మా నాన్నగారు మాత్రమే పైన నిచ్చెన పైకి ఎక్కేసి చెట్టు దగ్గర తీస్తున్నాడు తప్ప నేనైతే కిందదే బాగా తీస్తున్నాను అనమాట. చూడండి, కింద కూడా ఇలాగ వచ్చి బాగానే ఉన్నాయి. కిందన కూడా చూస్తున్నారా? చూడండి, చెట్టు చూడండి. చెట్టు ఎక్కడం అయితే నాకైతే చాలా భయం. అమ్మో, చెట్టు అయితే ఎక్కకూడదు అనుకున్నాను. అలాగని చెప్పేసి కింద నుంచి నేనైతే తీస్తున్నాను. చూడండి, కిందన కూడా చూడండి గుత్తులుగా ఉన్నాయి కొన్ని చెట్లకైతే. కొన్ని చెట్లకైతే అసలు కింద లేదు, పైకి లేదు, మొత్తం రావడమే మానేసింది కాపు. కొన్ని చెట్లు బాగానే వచ్చాయి. కిందన దొంగలైతే తీసుకెళ్ళిపోతారు. అలాగని చెప్పేసి కింద ఉన్నదాన్ని నేనైతే తీసేసుకుంటున్నాను అనమాట ముందుగానే. చూడండి, కిందన తీసామనుకో పైన తీయాలంటే కంపల్సరీగా నిచ్చెన అయితే ఉండాలి. అలాగని చెప్పేసి మొత్తం కింద నా చేతు అందిందన్నీ తీస్తున్నాను నేనైతే. కింద మొత్తం తీస్తాను. ఇంకా పైన ఉన్నాయన్నమాట. పైన అయితే మా నాన్న తీస్తున్నాడు కాబట్టి నేను కింద తీస్తే అతను పైనుంచి తీసుకొని అయితే వస్తున్నాడు అనమాట, పైనుంచి కిందకి. చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు మిరియాలు అయితే మొత్తం అయితే తీసేయడం అయితే జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే
తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఓకేనండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు ఉంటాను. ఓకేనా? బాయ్.